ఆయనతో మాట్లాడలేదండి, నాగార్జునతో. నేను మీడియా ద్వారా మాట్లాడాను. ఆయన అయితే కేసు వేయడు, నాగార్జున కేసు వేయకుండా ఆయన ట్వీట్లో గౌరవనీయులు మంత్రులు వర్యులు ఈ మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు. అది రాంగ్. వెనక్కి తీసుకోమని ఆయన అన్నారు ట్వీట్లో. నేను చదివాను ఆ ట్వీట్, నాకు పంపిస్తే. నేనేమన్నాను? యథా రాజా తదా ప్రజ. మంత్రులే ఇలాగ పిచ్చి పిచ్చి వాగుతుంటే కుక్క కరిసినట్టు, పిచ్చి కుక్కలు కరిసినట్టు. మరి ప్రజలు ఎందుకు వాగరు? రోడ్ల మీద ఇప్పుడు రేప్ కేసులు చూడండి, ఎవరిని బట్టి? మంత్రులు రేప్ చేయబట్టే ప్రజలు కూడా రేప్ చేస్తున్నారు. మంత్రులకైతే ఒక చట్టం, ప్రజలకైతే ఒక చట్టం. మంత్రులు ఎమ్మెల్యేలు ఎంతమంది మర్డర్లు చేయలేదు 302, 307 కేసుల్లో? అందుకనే ప్రజలు మర్డర్లు చేస్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు. ఎంతమంది మంత్రులు భూ కబ్జాలు చేయలేదు? ప్రజలు కూడా చేస్తున్నారు. సో మంత్రులు ముందు మార్చాల, అప్పుడే ప్రజలు మారుతారు. అదే నా ఫైనల్ గోల్ ఇన్ అవర్ కంట్రీ అండ్ ద స్టేట్. చాలామంది కేసులు పెడుతున్నారు, సంవత్సరాలు గడుస్తున్నాయి, వాళ్ళకి పనిష్మెంట్ లేదు. నేను చెప్పాను కదా, ఇందిరాగాంధీని 10th షెడ్యూల్ అప్పుడు 1975 జూన్ 12 అలహాబాద్ కోర్టు ఎంపీగా ఆవిడని డిస్క్వాలిఫై చేసింది. తర్వాత రాహుల్ గాంధీ ఇలా మాట్లాడారు, అది సటైర్స్. మోదీ టైంలో లాస్ట్ ఇయర్ మనం చూసాము, ఆయన్ని ఎంపీగా డిస్క్వాలిఫై చేశారు, ఇంట్లో నుంచి తగిలిశారు, నోటీసులు ఇచ్చి సీరియస్ చర్యలు తీసుకున్నారు. నేనేమన్నాను? ఆయన మీద చర్యలు తీసుకుంటే మీరు అందరి మీద చర్యలు తీసుకోమని కోర్టులో, సుప్రీంకోర్టులో కేసేశారు 9 పేజీ ఎవిడెన్సెస్తో. సుప్రీంకోర్టు ఫేవరబుల్ ఆర్డర్ ఇచ్చి ఆయన్ని రెస్టోర్. ఆయన్నేనా మీరు తీసేశారు? ఓకే, ఆయన మోదీ గురించి ఏదో అన్నాడని. మరి ఇతరులు అన్నారు ఆయన కంటే ఘోరంగా. ఇప్పుడు కొండా సురేఖ అన్నట్టు రాహుల్ గాంధీ ఒక కుటుంబం గురించి అన్నాడు, కొండా సురేఖ మహిళలందరినీ అన్నట్టే. ఒక్క మహిళని కాదు ఇక్కడ. ఆ తర్వాత తను క్షమాపణ అడిగితే దేవుడు క్షమిద్దురు, నేను క్షమిద్దురు అడగలేదు సరికదా. మరలా ఏమన్నది? నేను వెనక్కి తీసుకోవట్లేదు ఈ మాటలు. ఒక్క ఆ సమంత విషయం అయితే ఇంత వాగుతుంటే ఎవరు పట్టించుకోవట్లేదే. పోలీసులు అరెస్ట్ చేశారు ఆవిడ్ని? లేదు. కోర్టులు సుమోటోగా కేసు తీసుకున్నారా? లేదు. తన బాస్ అయిన రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ ఏమైనా